హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మరి ఒక కష్టపడే వ్యక్తి, ఒక జెన్యున్ పర్సన్ ఏదో చే ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్నాడు. బట్ సొంత వారు అయిన వారు అందరూ కలిసి తనని వ్యతిరేకిస్తూ తన మార్గాన్ని అడ్డొస్తూ ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని డౌన్ చేయాలని చూస్తూ ఉన్నారు. ఇది మాత్రం సహించదగ్గ విషయం అయితే కాదు. బట్ నాకు అన్నిటికన్నా బాధ కలిగించిన విషయం ఏంటంటే సొంత చెల్లి షర్మిల గారు, ఎందుకంటే జగన్ గారి సిస్టర్ కాబట్టి ఆ మొత్తం రెస్పెక్ట్ మేము ఇస్తూ ఉంటాం. షర్మిల గారు ఇష్టం వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. అమ్మ షర్మిలమ్మ, నీకు డైరెక్ట్గా మేము క్వశ్చన్ అడుగుతున్నాను. తెలంగాణలో కోడాలంటి పార్టీ స్థాపించవు, ఏమైందమ్మా ఆ పార్టీ? ఎక్కడ పెట్టావు? ఎవరికి ఇచ్చావు? అక్కడ ఒక్క సీట్ అయినా నువ్వు సాధించగలిగావా? లేదే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేమ్ పెట్టుకొని నేను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని, తెలంగాణలో నేను ఆడబడుచుని, ఇక్కడే పుట్టా, ఇక్కడే చదివా, ఇక్కడే అన్నీ చేశా అనేసి తెలంగాణ వేదిక పైన ఓ పాదయాత్ర అది ఇది చేసి చాలా చేశారు కదా మేడం. ఏమైంది మీ పార్టీ? ఎక్కడ పెట్టారు మీ పార్టీని? ఇక్కడ డ్రామా అయిపోయింది, ఇక్కడ యాక్షన్ అయిపోయింది, ఇక్కడ మీరు చేయాల్సిన అన్నీ అయిపోయినాయి. ఒక్క సీటు కూడా రాకపోగా ఉత్తి చేతులతో ఊపుకుంటే టింగు టింగ్ అని ఇప్పుడు ఆంధ్ర వెళ్ళిపోయావు. ఓకే, నువ్వు ఆంధ్ర వెళ్ళావు అని మాకు తెలుసు. బట్ ఆంధ్రాలో నువ్వు ఏం చేస్తున్నావమ్మా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఏ పార్టీ నుంచి అయితే బయటకు వచ్చారో ఆ పార్టీలో నువ్వు జాయిన్ అయ్యావు. ఏ పార్టీ అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పైన చనిపోయిన తర్వాత కూడా కేసుల్లో ఛార్జ్ షీట్లో నేమ్ దాఖలు చేశారో ఆ పార్టీకి వెళ్ళావు. అయినా మొన్న ఛార్జ్ షీట్లో నేమ్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ అని ప్రత్యేకంగా చెప్తున్నావే. గత 4 సంవత్సరాల నుంచి నీకు జగన్మోహన్ రెడ్డి గారి లాయరు ఈ నేమ్ యాడ్ చేశారన్న విషయం గుర్తుకు రాలేదా? ఇప్పుడు కరెక్ట్గా ఎన్నికల టైంలో వైఎస్ఆర్సిపి గట్టిగా దూసుకెళ్తున్న టైంలో నువ్వు వచ్చి ఇదంతా చేసింది జగన్మోహన్ రెడ్డి లాయరు, కాంగ్రెస్ పార్టీ కాదు అంటున్నావే. గతంలో నువ్వు ఏమన్నావో తెలుసా? గతంలో నువ్వు మాట్లాడేవన్నీ అబద్ధాలా? నువ్వు కాంగ్రెస్ పార్టీ మీ నాన్న పేరు షార్ట్ షీట్లో రాసిందని నువ్వు చెప్పిన మాటలు అవాస్తవాలా? కొద్దిగైనా నాలుగు లేని నరం అని అంటా ఉంటారు, కానీ నీకైతే నాలుగు లేని నరం కాదు. అసలు బాడీ మొత్తానికి నాలుగుతో పాటు సిగ్గు కూడా లేదనిపిస్తుంది నాకు. ఏంటి అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు నువ్వు? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పాదయాత్రకు పోవద్దని ఆయన ఆపితే సోనియా గాంధీనే ఢీకొట్టినలో పడిన వ్యక్తి, ప్రతి మనిషికి పల్లె పల్లె తిరిగి ప్రతి మనిషి గుండెకి దగ్గరైన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బట్ మీరు ఇంట్లో వాళ్ళ ఉండి ఇలా అడ్డం తిరిగి అధికారం కోసం, డబ్బుల కోసం ఇలా చేయటం నాకు కరెక్టా? అవునమ్మా షర్మిల, ఇంకో మాట అడుగుతున్నాను నేను. మీ బాబాయ్ మర్డర్ కేసు కోర్టులో ఉంది, ఆ విషయం నీకు తెలుసు కదా, దాని జరుగుతుంది ప్రొసీడింగ్ తెలుసు కదా. మరి కరెక్ట్గా ఎలక్షన్ టైంలో నువ్వు ఆ సునీత గారు వచ్చేసి చంపింది మా అన్నయ్య తరకు ఈయన అవినాష్ రెడ్డి. కొద్దిగా ఆలోచిస్తున్నారు, కొద్దిగా సిగ్గుందా మీకు? సొంత మేనత్ వచ్చి అవినాష్ రెడ్డి కాదమ్మా ఇది చేసింది, మీరంతా రోడ్ల మీదకి ఎక్కిలా చేయడం కరెక్ట్ కాదు, కుటుంబం గౌరవాన్ని రోడ్డు మీద తీసుకెళ్తున్నారన్నారు అని మీకు చెప్పారు. అయినా మీరు ఆగట్లేదు. అయినా అవినాష్ రెడ్డి మీద ఎందుకంటే మీకు అంత కోపం? మీతో పాటు కడపలో పోటీ చేస్తున్నాడనా? కడప ఎంపీగా మీరు అవినాష్ రెడ్డి పైన గెలుస్తారని మీరు కళ్ళకంటున్నారా? ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎంత ప్రయత్నించినా, ఎన్ని నేరారోపణలను చేసినా అక్కడ గెలిచేది అవినాష్ రెడ్డి. తెలుసా మీకు? సిగ్గులేదమ్మా మీకు? నేను కొంగు చాచి అడుక్కుంటున్నాను. ఎప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం కొంగు చాచి జోళ్ళు చాచి అడుక్కోదు. నేను ఇది చేశా, నువ్వు ఇది చెయ్యి, నేను ఇది చేశాను నువ్వు నమ్మితే నువ్వు ఇది చెయ్యి అని గుండె ధైర్యంతో ఎదురుగా నిలబడి ఓట్లు అడిగే దమ్ము సత్తా ఉన్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే రక్తం పుంజుకొని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 9 సంవత్సరాల పాదయాత్ర చేశాడు, ఎన్నో గుండెలకు దగ్గరయ్యాడు. ప్రతి ఒక్క మనిషికి ఆ మనిషి యొక్క బాధని దగ్గర నుంచి చూశాడు ఆ వ్యక్తి. కాబట్టి మారాడు. 6 నెలలు సహాయం చేస్తేనే, స్నేహం చేస్తేనే ఈడు వాడలా మారుతా అంటాడమ్మా. 9 సంవత్సరాలు ప్రజల కష్టాల మధ్యలో తిరిగిన వ్యక్తి ఎంతో మారి ఉంటాడు. గతం వదిలేసేయండి, మారిన వ్యక్తినే ఇప్పుడు మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని.
నీకేమన్నా రాజకీయంగా సహాయం చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరగడం, సొంత ఇంటి వాళ్ళని తోలనాడటం, కానీ గొడ్డలతో నరికి అందరినీ నరికేయమని చెప్పండి, వాళ్ళే ఛత్రాధిపత్యాన్ని ఏలుకోనండి అని ఏంటమ్మా ఏదో అంటున్నాం మీరు భారతి గారి మీద. భారతి గారితో పోల్చుకుంటే ఆవిడ కాలి కొట్టుకు కూడా నువ్వు సరిపోవు. కన్న తండ్రి వద్దనుకున్న పార్టీ, కన్న తండ్రి చనిపోయిన తర్వాత అన్నను జైలుకు పంపించిన పార్టీ, కన్న తండ్రి హత్యకు కారణం అనేసి అక్కడక్కడ రూమర్లు పడుతున్న పార్టీలకు నువ్వు వెళ్ళి ఏం చేసామ్మా నువ్వు? ఆ పార్టీ కండవ కప్పుకొని గుంటనక్క తెలుసుగా ఎవరు? నక్కలే గుంపులు గుంపులుగా చేరతాయి ఒక దగ్గరికి. అటువంటి గుంపుల్లోకి వెళ్ళి నువ్వు కూడా గుంటనక్కలా తయారయ్యావు. దమ్ము ధైర్యం ఉన్న ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఒంటరిగా పోటీ చేస్తాడు, ఒంటరిగా గెలుస్తాడు. ఏంటి రీసెంట్గా ఒక మాట విన్నా గైస్, మీకు కూడా చెప్తున్నానండి. పాస్పోర్ట్లు రెడీ అయిపోయినాయంట పారిపోవడానికి. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ పారిపోవడానికి పాస్పోర్ట్లు రెడీ చేసుకుంటున్నారు అని. అసలు పాస్పోర్ట్లు ఎలా రెడీ చేసుకుంటాండి? ఈడీ కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పైన. పాస్పోర్ట్లు రెడీ చేసుకుని దేశం వదిలేసి పారిపోతే ఈడీలు, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళంతా అలా చూస్తా కూర్చుంటారా? నోటికి ఏది వస్తే అది వాగటం కాదు. ఆ సునీత ఒకటి, శరం, బుద్ధి, జ్ఞానం ఏమీ లేవు. రోడ్ల మీదకి వచ్చేయటం, అధికారం కోసం వాడెవడో డబ్బులు ఇస్తారని ప్రలోభ పెడతారు, వాడి మాటలు నమ్మి సిగ్గు లేకుండా కుటుంబ పరువులు తీసేసుకుంటా. నీ ఇలాంటి చెల్లి ఏ ఇంట్లో ఉండాలనుకోవట్లేదు తెలుసా ఆంధ్రప్రదేశ్లో జనం? ప్రతి ఒక్క కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిగా నేను గౌరవిస్తాను, కానీ ఇప్పుడు అటువంటి చెల్లి ఏ కుటుంబంలో వద్దనుకుంటున్నారు? అమ్మా ఏదో చెప్తున్నావు ఏంటమ్మా? పాస్పోర్ట్ రెడీ చేసుకున్నారా? సోనియా గాంధీ, కాంగ్రెస్, ఎంటైర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ని కేసులు పెట్టి ఎంత టార్చర్ చేసినా చిక్కు చెదరకుండా నిలువుగా నిలబడి మానులాగా కొన్ని వందల మంది రాజకీయ నాయకులు తయారు చేసిన గుండెది. దాని తమ్మెంతో తెలుసా? కొలవాలంటే టోటల్ రాజకీయ వ్యవస్థ కూడా ఆయన కాలి ముందు ఏకలాగా ఉంటుంది. అంటే ఈ ఎలక్షన్లు అయిన తర్వాత దేశాన్ని వదిలేదు ఎవరు, రాష్ట్రాన్ని వదిలేదు ఎవరు? ఈ 2024 ఎలక్షన్స్ అయిన తర్వాత దేశాన్ని వెళ్ళేది ఎవరు, రాష్ట్రాలను వదిలేది ఎవరు? మళ్ళీ ఇంకో 5 సంవత్సరం ముసుగు కప్పుకొని మూలను కూర్చునే వాళ్ళు ఎవరు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుస్తుంది. అరే ఆయన చేసిన పథకాలని ఆపలేక అవే కంటిన్యూ చేస్తాం, అవి తీసేయో, మీరు మాకు ఓట్లు వేయండి అని సిగ్గు లేకుండా ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. అర్థమైందా? అటువంటి వ్యక్తిని దేశం వదిలిపోతాడు, రాష్ట్రం వదిలిపోతాడు, హత్యకు సహకరిస్తున్నాడు. కోర్టులు, లా అండ్ ఆర్డర్ కేసులు ఇవన్నీ పక్కన పెడతాయి. జగన్మోహన్ రెడ్డిని గెలవడం అనేది తుఫాన్కి ఎదురెళ్ళడం అంటే టోర్నడోస్లో ఇరుక్కున్నట్లే. తిప్పి విసిరేస్తే ఏరుకోవటానికి మొక్కలు కూడా దొరకవు. నీతో పాటు నీ వెనక గుంపులుగా నా తొత్తు పార్టీలని ఒక దగ్గరే చేరాయి కదా, అన్నిటి పరిస్థితి అదే. నేషనల్ పార్టీ కావచ్చు, బలమైన పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని కాదని ఎదిరించి నిలబడి గెలిసే సత్తా ఉన్న పార్టీ ఒక్కటి కూడా లేదు. అది పెద్ద వృక్షం, దాని కింద సేద తీరాలే కానీ ఆ వృక్షాన్ని నరికేసి చెక్కనమ్ముకోవాలని చూడకూడదు. అయినా మీరేం చెప్పేది? ప్రజలు 4-5 రోజుల్లో ఎలక్షన్స్, వాళ్ళు చెప్పే తీర్పుతో గోబలు గుయ్యనిపోయి నువ్వు, సునీత వీళ్ళంతా వెళ్ళి మళ్ళీ ముసుగు కప్పుకొని మూలను కూర్చొని భేద ఏడుపులు ఏడవలసిందే. మళ్ళీ జగనన్న కాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిందే. ఇది జరగకపోతే జగన్మోహన్ రెడ్డే కాదు, అండ్ వాళ్ళ అభిమానులు మేము కాదు, ఆయన అధికారంలో మాత్రమే ప్రజలకు సంక్షేమం అందింది, అభివృద్ధి జరిగింది. ఇంకో 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఉంటే
ఆంధ్రప్రదేశ్ బి అనదర్ నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఉద్యోగాలే కాదు, అభివృద్ధి మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అవుతుంది. దేశం వదిలిపోతాడు, హత్యలకు సహకరిస్తాడు, ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాం అనేసి ఓట్లు అడుక్కోవడం, కరెక్ట్గా జోలు పెట్టుకుని ఓట్లు అడుక్కో, నీ దీనస్థితి చూసి నీ అడుక్కోవడం చూసి ఎవడొకడో ఓటు ముచ్చేస్తాడేమో నీకు. ఇందుట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వాడుతున్నా చూడు, అది చాలా హేయమైన క్రియ. మీ ఇంట్లో ఉందే జగన్మోహన్ రెడ్డి అనేది ఒక పెద్ద సింహం. ఆ సింహం జూల్లాగాను నన్నేమనలేదు, తోకలాగాను నన్నేమనలేదు, ఈకలాగాను నన్నేమనలేదని నువ్వు ఇష్టం వచ్చినట్టు నీ మాటలతో చేతలతో హట్ చేస్తా ఉన్నావు. ఎప్పుడో ఆకలేస్తుంది. ఒక్క పంచే దెబ్బ కొడితే ఎక్కడ పోతావు నీకు కాదు కదా, నేను వెనక నుంచి ఎగేసే వాళ్ళకు కూడా తెలియదు, ఇంక్లూడింగ్ వాళ్ళు అప్పటికే అక్కడ ఉంటారు అనుకోండి, అది వేరే విషయం.